అమ్మా మిమ్మల్ని చూసి భరతమాత గర్విస్తోంది. వ్యోమిక సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి. ఈరోజు డిఫెన్స్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫారిన్ సెక్రటరీతో పాటు వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు. ఆపరేషన్ ఎలా క్యారీ అవుట్ చేశారో కూడా చెప్పారు. వీళ్ళిద్దరే ఎందుకు మాట్లాడారు? మేల్ ఆఫీసర్స్ లేరా, వీళ్ళకన్నా సీనియర్స్ లేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమైతే అయి ఉండొచ్చు కాక కొందరిలో. బట్ మా భరత జాతి ఉద్దేశం ఏంటి ప్రపంచానికి తెలియజేయడం కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళిద్దరిని స్వయంగా మీరు మాట్లాడండి అమ్మా, మీరు చెప్పండి ఆపరేషన్ ఎలా క్యారీ అవుట్ చేశారని. సో సర్టన్లీ మనం వీళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ వీళ్ళ గురించి తెలియచేయాలి. నెక్స్ట్ జనరేషన్స్, కరెంట్ జనరేషన్స్ ఒక మహిళా శక్తి, నారీ శక్తి ఎలాంటిదో ఈ దేశానికి ఎలా పనిచేసింది, ఎలా నిలబెట్టింది ఈ దేశం పరువుని ప్రతిష్టని అని తెలియజెప్పడానికి వీళ్ళిద్దరి గురించి తెలుసుకొని తీరాలి ఖచ్చితంగా. వన్ షుడ్ లెర్న్ అండ్ నో అబౌట్ దీస్ టూ యంగ్ ఆఫీసర్స్. ఒకసారి ముందుగా కమాండర్ వ్యోమికా సింగ్ గురించి చెప్పుకోవాలి. ఆమె ఇండియాస్ క్రాస్ బోర్డర్ ఆపరేషన్లో ఎలా ఆవిడ వర్క్ చేసింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈజ్ అమాంగెస్ట్ ద ఫ్యూ విమెన్ ఆఫీసర్స్ టు రిప్రజెంట్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఎ జాయింట్ మీడియా ఇంటరాక్షన్. ఇది చాలు కదా మన దేశ ఖ్యాతి. మా దేశంలో నారీ శక్తికి మనం ఇచ్చే గౌరవం, మనం కొట్టే సలాం, దాని గురించి చెప్పడానికే ప్రధానమంత్రి ఉద్దేశం కానీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉద్దేశం కానీ వాళ్ళనే మాట్లాడమన్నారు. అండ్ వ్యోమికా సింగ్స్ జర్నీ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ బిగాన్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్ అండ్ ఎవర్ సిన్స్ హర్ స్కూల్ డేస్ షీ వాంటెడ్ టు ఫ్లై. చిన్నప్పుడే తనకి ఆ గగనతలం మీద విహరించాలన్న ఆకాంక్ష ఉండేది. ఇన్ఫ్యాక్ట్ హర్ నేమ్ విచ్ మీన్స్ డాటర్స్ ఆఫ్ ద వింగ్స్ ఆల్సో బికేమ్ హర్ ఇన్స్పిరేషన్. నిజమే, అది కాకతాళీయంగా ఆమె పేరుకు తగ్గట్టే ఆమె అభిరుచి, ప్రవృత్తి కూడా పెరుగుతూ వచ్చింది. ప్రవృత్తిలోంచి అదే వృత్తిలోకి ఎంటర్ అవడానికి ఆమెకు సహకరించింది. షీ ఎన్రోల్డ్ ఇన్ ద నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వైల్ పర్సూయింగ్ హర్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఇంజనీరింగ్ చేస్తుండగానే ఎన్సీసీలో ఆవిడ తను నమోదు చేసుకుంది. ఏ ట్రూ ట్రైబలైజర్, షీ బికేమ్ ది ఫస్ట్ ఇన్ హర్ ఫ్యామిలీ టు జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ వాజ్ కమిషన్డ్ యాజ్ ఎ హెలికాప్టర్ పైలట్ ఇన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐఏఎఫ్లో హెలికాప్టర్ పైలట్గా ఆవిడకి ఉద్యోగం దొరికింది. 2019 డిసెంబర్ 18న షీ వాజ్ గ్రాంటెడ్ ఏ పర్మనెంట్ కమిషన్ ఇన్ ది ఫ్లయింగ్ బ్రాంచ్. ఫ్లయింగ్ బ్రాంచ్లో ఆమెకి పర్మనెంట్ కమిషన్ దొరికింది, అంటే శాశ్వతంగా ఇంకా షీ కెన్ వర్క్ ఓవర్ దేర్ అని. షీ హాజ్ లాగ్డ్ మోర్ దెన్ 2500 ఫ్లయింగ్ అవర్స్ అండ్ హ్యాస్ ఆపరేటెడ్ ఆన్ హెలికాప్టర్స్ లైక్ చేతక్ అండ్ ది చీతా ఇన్ ది టఫెస్ట్ ఆఫ్ ది టెరైన్స్ విచ్ ఇంక్లూడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ద నార్త్ ఈస్ట్. ఆమె కౌశలానికి, వృత్తిపరంగా ఆమెకున్న నైపుణ్యానికి గురించి చెప్పాలంటే చాలా టఫెస్ట్ టెరైన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో టెరైన్స్ ఎట్లా ఉంటాయో, కొండలు ఎలా ఉంటాయో తెలుసు. ఎంత వంపుగా, ఎంత వాటంగా, ఎంత ఘాటుగా అండ్ ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే కాటేసే విధంగా ఉంటాయి. అలాంటి చోట ఆవిడ హెలికాప్టర్ ఫ్లయింగ్ అదంతా చేశారు. అండ్ అలా జమ్మూ కాశ్మీర్లో కూడా, జమ్మూ కాశ్మీర్ టెరైన్స్ కూడా చాలా టఫెస్ట్ టెరైన్స్. ఎందుకంటే తీవ్రమైన మంచుతో కూడుకొని ఒక్కోసారి మంచు గాలులు అండ్ కంప్లీట్గా విజన్ బ్లర్ అయ్యే విధంగా, మొత్తం గ్లాసును ఆక్యుపై చేసే విధంగా చల్లటి గాలులు వీసే అలాంటి టఫెస్ట్ టెరైన్స్లో ఆమెకి విమానాలు, అదే హెలికాప్టర్లు నడిపిన ఇది ఉంది, రికార్డ్ ఉంది. షీ హాజ్ ఆల్సో బీన్ ఎ పార్ట్ ఆఫ్ ది ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ మౌంటైనరింగ్ ఎక్స్పెడిషన్ టు మౌంట్ మెయిన్రాంగ్ ఇన్ 2021 which stands 21,650 feet. 21,650 అడుగుల ఎత్తులో ఉన్న సెయింట్ మెయిన్ ర్యాంక్ 2021లో వెళ్ళటానికి సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఆమె కూడా ఒకరు. వింగ్ కమాండర్ వ్యోమికాస్ ఎఫర్ట్స్ have been recognized by senior defense officials including the chief of air staff. ఆమె వృత్తి నైపుణ్యాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గమనించారు, గుర్తించారు, ఆమెకు తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆశించారు, ఆకాంక్షించారు. ఇన్ ద ప్రెస్ బ్రీఫింగ్ షీ అలాంగ్ విత్ కల్నల్ సోఫియా ఖురేషి గేవ్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియాస్ 25-minute long strike on 9 camps across Pakistan and POJK, not POK, Pak occupied Jammu and Kashmir. కల్నల్ సోఫియా ఖురేషితో కలిసి ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్ర శిబిరాలని ఎలా నేలమట్టం చేశామో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు అందరినీ, ప్రపంచాన్ని ఆకట్టుకుంది. పాకిస్తాన్ హ్యాస్ సిస్టమేటికలీ బిల్ట్ టెర్రర్ స్ట్రక్చర్స్ అండ్ ఎంకరేజ్ ట్రైనింగ్ ఏరియాస్ ఫర్ టెర్రరిజం. చాలా సిస్టమేటిక్గా, చాలా క్రమ పద్ధతిలో టెర్రర్ క్యాంప్స్ని బిల్ట్ చేసింది, అక్కడ ఏర్పాటు చేసింది. అండ్ ఎంకరేజ్ ట్రైనింగ్ ఏరియాస్ ఫర్ టెర్రరిజం. బహుశా
ప్రపంచం మొత్తం మీద ఒక్క ప్రాంతమే ఉగ్రవాదుల కోసం ప్రత్యేకంగా శిబిరాలు నడిపిన ప్రాంతం అనేది ఆవిడ మెన్షన్ చేశారు. దీస్ వెల్ నోన్ క్యాంప్స్ వర్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ అండ్ POGK అండ్ వార్ 21 ఇన్ టోటల్ స్టార్టింగ్ ఫ్రమ్ సవాయ్ నలాన్ టు బహవాల్పూర్ అని చెప్పారు ఆవిడ. సవాయ్ నలాన్ నుంచి బహవాల్పూర్ దాకా ఉన్నాయని. నెక్స్ట్ ఈమె గురించి చెప్పుకోవాలి, కర్నల్ సోఫియా ఖురేషీ. She is the distinguished officer of the Indian Army's Corps of Signals, known for being the first woman to lead an Indian Army contingent in multinational military exercises. అంటే అంతర్జాతీయంగా జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్లో ఆవిడ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ అన్ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. భారత ఆర్మీ కంటింజెంట్ని లీడ్ చేసిన తొలి మహిళ. ఎక్సైజ్ ఫోర్స్ 18 దాని పేరు. హెల్డ్ ఇన్ పూణే విత్ 18 కంట్రీస్ పార్టిసిపేటింగ్. 18 దేశాలు పాల్గొన్నాయి దీంట్లో. షీ హెయిల్స్ ఫ్రమ్ గుజరాత్ అండ్ హోల్డ్స్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీలో PG చేశారు ఆవిడ. కమింగ్ ఫ్రమ్ ఏ మిలిటరీ ఫ్యామిలీ, హర్ గ్రాండ్ ఫాదర్ సర్వ్డ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ షీ ఈస్ మ్యారీడ్ టు అన్ ఆఫీసర్ ఫ్రమ్ ది మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ. ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలోనే ఆఫీసర్. వాళ్ళ తాతగారు మిలిటరీలో సర్వ్ చేశారు ఆయన. షీ జాయిన్డ్ ద ఇండియన్ ఆర్మీ ఇన్ 1999 అండర్ ది షార్ట్ సర్వీస్ కమిషన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 70. 17 ఏళ్ల వయసులో ఆమె జాయిన్ అయ్యారు ఇండియన్ ఆర్మీలో. అండ్ హ్యాస్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ సర్వింగ్ ద యునైటెడ్ నేషన్స్ పీస్ మిషన్ ఇన్ కాంగో ఇన్ 2006. 2006లో ఆవిడ కాంగోలో జరిగిన పీస్ కీపింగ్ యునైటెడ్ నేషన్స్ పీస్ మిషన్లో వర్క్ చేశారు. అండ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పీస్ ఆపరేషన్స్ ఫర్ ఓవర్ 6 years, 6 ఏళ్ళుగా ఈ పీస్ ఆపరేషన్స్లో ఉన్నారు. కరెంట్లీ షీ ఈస్ ఎ కల్నల్ అండ్ హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ బ్రీఫింగ్ ద మీడియా ఆన్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ విచ్ టార్గెటెడ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ ఎ రెస్పాన్స్ టు ది పహల్గామ్ టెర్రర్ అటాక్. ఈరోజు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి ఆవిడ పాల్గొన్నారు ప్రెస్ మీట్లో. మొత్తం వివరాలన్నీ చెప్పారు. హర్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ ద ఆపరేషన్ హైలైట్ ది ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ సర్వీసెస్. ఇది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, భారత మిలిటరీ సర్వీసెస్లో నారీ శక్తి ఎలాంటిదో నిరూపించిన వీళ్ళిద్దరూ కూడా రేపొద్దున మరింతమంది మహిళలకు ఇన్స్పిరేషన్, స్ఫూర్తిదాయకం కాబోతున్నారు. మొత్తం జాతి మొత్తం మీకు చెయ్యెత్తి సెల్యూట్ కొడుతుంది, మీ ఇద్దరిని చూసి గర్విస్తోంది. ఇది ప్రధానమంత్రి వీళ్ళిద్దరి ద్వారా భారతదేశానికి చెప్పాలనుకున్నది. నేరుగా ప్రధానమంత్రి తాను చెప్పాలనుకున్న అన్ని సందర్భాల్లో ఆయన నేరుగా చెప్పరు. రక్షణ మంత్రి చెప్పరు, హోంమంత్రి చెప్పరు, అయితే అజిత్ దోవల్ చెప్పరు. మౌనముని అలా మౌనంగా ఉన్నారు అంటే, మొన్నటికి మొన్న అమరావతి వచ్చినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారు ప్రధానమంత్రి. అప్పటికే ఆయన మనసులో ఆలోచన ఉంది, ఎలా దీనికి సమాధానం చెప్పాలి, పహల్గాం కుట్రకి ఎలా సమాధానం చెప్పాలని చెప్పి ఆలోచన చేసి 14 రోజుల నిరంతర ఆలోచన శోధన తర్వాత అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఒక వ్యూహం రచించి దాడి చేసి 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద క్యాంపుల్ని ధ్వంసం చేసిన తీరు. సో వీళ్ళిద్దరికీ మనందరి తరఫున కూడా శుభాభినందనలు అండ్ సాల్యూట్స్.